నమస్కారం. పిరమిడ్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మనం నివసించే గృహం అద్దె ఇల్లైనా సొంత ఇల్లైనా సరే వాస్తు ప్రకారం తప్పకుండా నిర్మితమై ఉండాలి. వాస్తు ప్రకారం సమస్యలు ఎదురై మరి పరిష్కార మార్గం పొందలేని సమస్యలైతే పిరమిడ్లను శక్తి కేంద్రీకృతమైన ప్రాంతాల్లో ఉంచడం ద్వారా వాస్తు సమస్యలు అధిగమించవచ్చు. అసలు పిరమిడ్లు వాస్తుకు ఏ విధంగా ఉపయోగపడతాయి, అలాగే వాస్తుకు సంబంధించి సమస్యలు అధిగమించాలంటే పిరమిడ్లు ఏ విధంగా ఉపయోగించాలి, అలాగే ఇంటికి మాత్రమేనా వాహనాలకి సంబంధించి పిరమిడ్లు కూడా ఉపయోగపడతాయి కదా, వాటికి సంబంధించి ఎన్నో వివరాలు తెలియచేయడానికి మనతో వాస్తు పిరమిడ్ విద్యా నిపుణులు పిరమిడ్ వాస్తు రత్న సిహెచ్ జ్ఞానేశ్వర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి వాస్తు సమస్యలకైనా సరే పిరమిడ్ల ద్వారా ఎటువంటి పరిష్కార మార్గాలను పొందవచ్చు వంటి విషయాలను కూడా వివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే వారిని నేరుగా కలుసుకుని వాస్తు సమస్యలు వివరించాలి, పిరమిడ్లను ఉంచడం ద్వారా వాస్తు సమస్యలు అధిగమించాలి, అలాగే వ్యాపార స్థలాల్లో పిరమిడ్లు ఉంచడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వాహన ప్రమాదాలను నియంత్రించడానికి మరి పిరమిడ్లు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎన్నో విషయాలు తెలియజేస్తారు. అలాగే ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా కూడా సేల్ ట్రీట్మెంట్ కూడా వారి వద్ద అందుబాటులో ఉంది. అలాగే ఈ రోజు కార్యక్రమంలో ప్రత్యేకంగా కూడా ఎన్నో వివరాలు తెలియజేయబోతున్నారు. మరి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా సంప్రదించండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. పిరమిడ్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం అండి. జ్ఞానేశ్వర్ గారు, మరి ముందుగా చెప్పండి, మీరు పర్యటనలు ఏమన్నా చేస్తున్నారా, చేస్తుంటే కనుక వివరాలు చెప్పండి. అవునమ్మా, ఇప్పుడు జనవరి ఫస్ట్ వీక్లో 5, 6, 7 తారీఖులలో కరీంనగర్లోకి పోతున్నామమ్మా. కరీంనగర్లో వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే 5వ తారీఖు ఆదివారం రోజు ఇండ్లు మొత్తం సైట్ విజిట్ చేయడానికి అపాయింట్మెంట్స్ ముందే రాయించుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైతే ముందే అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే సైట్ విజిట్ చేయాల్సి వస్తుంది. 6, 7 మాత్రం వారు ప్లాన్స్ తీసుకొని వస్తే ఆ ప్లాన్స్ ఎక్కడైతే నేను ఉంటానో ఫోన్ చేసి తెలుసుకొని అక్కడికి వచ్చేది ఉంటే అక్కడ చూస్తాను, నేను చూసి దానికి రెమెడీస్ అవన్నీ చెప్తాను నేను. కాబట్టి మీరు 5, 6, 7 5వ తారీఖు మాత్రం సైట్ విజిట్స్ ఓన్లీ, నో విజిటింగ్స్. అంటే బయట విజిటింగ్ చేస్తాను కానీ ఆఫీస్లో విజిటింగ్ లేదు అక్కడ. 6, 7 మీరు స్వయంగా ప్లాన్లు పేపర్ మీద చేయితోటి గీసుకొని రోడ్ ఎక్కడ సైడ్ ఉంది, వీధి పోట్లు ఏమన్నా ఉన్నాయా, క్రాస్ ఉందా, ఇలాంటివన్నీ చూసుకొని మంచిగా రాసుకొని వస్తే నేను దాన్ని బట్టి మొత్తం చూసి మీకు రెమెడీస్ చెప్తాను నేను. మీరు అపాయింట్మెంట్స్ మాత్రం తీసుకోవాలి కంపల్సరీ. మీరు ఇవాళ కూడా బుక్ చేసుకోవచ్చు అపాయింట్మెంట్స్. ఒకవేళ రేపు ఆదివారానికి ఏమైనా అపాయింట్మెంట్స్ కావాలంటే ఇవాళ 6 గంటల్లో బుక్ చేసుకుంటే రేపు అపాయింట్మెంట్స్ ఇస్తాము, లేకపోతే లేదు. ఓకేనండి, మరి విన్నారు కదా, పర్యటన వివరాలు అన్ని కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలవడానికి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మరి ఇంటికి సంబంధించి వ్యాపార సంస్థలకు సంబంధించి వివరాలు తెలియజేయాలనుకున్నప్పుడు ప్లాన్స్ తీసుకోండి. అలాగే సైట్ సీయింగ్ వివరాలు కూడా చెప్పారు కదా, దానికి సంబంధించి అపాయింట్మెంట్ తీసుకోండి. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, టీవీ చూడొద్దండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం నుంచి. జ్ఞానేశ్వర్ గారితో మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి అనంతరెడ్డి గారు, నమస్కారం. నమస్తే. నమస్తే గురుగారు, మేము విజయవాడ వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసాం సార్. అచ్చా సార్, అదే మీరు చెప్పారు బెడ్రూమ్ లో పడుకోవద్దని చెప్పారు కదా, నైరుతిను విజయవాడ కలిసి చెప్పారు. మేము మీరు చెప్పినట్టుగా చేశాం సార్. ఏమన్నా మార్పు వచ్చిందా? మనసు మంచిగా ప్రశాంతంగానే ఉందండి. ప్రశాంతంగానే ఉందా? ఉంటే అలానే ఇక బెడ్రూమ్ మార్చే ఉండండి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే మీ పేరు మీద మాత్రం ఆ బెడ్రూమ్ పనికిరాదని చెప్పినట్టున్నా నేను అప్పుడు. ఇప్పుడు ఉన్నట్టు బాగుండేది ఉంటే ఇక మీరు అలానే ఉండండి. కాకపోతే మీరు వాడుకునే ఐటమ్స్ అంటే బట్టలు కానీ ఏది కానీ దానిలో ఉన్నా పర్లేదు, కానీ పడుకునేది మాత్రం ఎక్కువ 8 hours పడుకుంటారు. కాబట్టి నేను చెప్పినట్టు పడుకోండి, మీకు అంతా శుభం జరగాక. ఓకే అండి. అలాగే ఎంతో మంది ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతున్నామని, లేదంటే ఎంత సంపాదించినా కూడా మరి డబ్బు మిగలట్లేదని, రుణ బాధలు ఎక్కువైపోతున్నాయని, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నామని, లేదంటే అప్పులు ఇస్తే తిరిగి రావటం లేదని బాధపడుతుంటారు కదా. మరి ఈ లక్ష్మికి సంబంధించిన సమస్యలను అధిగమించాలంటే ఏం చేయాలంటారు? దీనికి మేము ఒకటి చాలా రీసెర్చ్ చేసి అతి తక్కువ ధరలో, అంటే సబ్సిడైజ్డ్ రేట్ అనుకోవచ్చు మీరు వేరే రేట్లను చూస్తే, ఆ రేట్లో మేము తక్కువ ధరలో ఇస్తున్నాము. దానికి ఒక 3 మంత్రాలు కూడా ఇస్తున్నాం మేము. ఇలా ధనలక్ష్మి యంత్రం అని వస్తుందండి, చూపించండి. దీంట్లో ఒకటి లక్ష్మీ కుబేర శ్రీయంత్రం అని వస్తుంది, లక్ష్మీ కుబేర శ్రీయంత్రం అని వస్తుంది. ఇంకోటి లక్ష్మీ చరణ్ పాదుకలు వస్తాయి, లక్ష్మీమాత విగ్రహం వస్తుంది, లక్ష్మీ యంత్రం వస్తుంది, 2 లక్ష్మీ డాలర్స్ వస్తాయి. ఈ డాలర్లు ఇద్దరు భార్యాభర్తలు వేసుకొని ఎప్పుడు వేసుకోవాలి?
నేను ఇచ్చిన మంత్రాలు చదివిన తర్వాత దీనికి చైతన్యం అయిన తర్వాత భార్యాభర్తలు వేసుకోవాలా. రాత్రి పడుకునేటప్పుడు ఇవి తీసేయాలా. ఇది ఎవరు చెప్పట్లేదు. కంపల్సరీ తీసేసి మళ్ళీ పూజ రూమ్లో పెట్టి పడుకోవాలా. ఇవి మొత్తం పూజ రూమ్లో పెట్టి చిన్న పిల్లలను ఎలా అయితే మనం చూస్తామో మన దగ్గరికి వచ్చిన అమ్మవారిని కూడా అలా చూసి చాలా జాగ్రత్తగా పూజలు చేయడము, నైవేద్యాలు పెట్టడం చేసి నేను మంత్రాలు ఇస్తాను. ఆ మంత్రాల ద్వారా ఇలాంటి 3 పేపర్లు వస్తాయి, 3 మంత్రాలు వస్తాయి. ఈ మంత్రాలు చేయండి. చేసిన తర్వాత మీకు చాలా బ్రహ్మాండంగా దీని పవర్ అనేది తెలుస్తుంది. దీనితో పాటు ఒక పిరమిడ్ ఇస్తున్నాను, గోల్డ్ పిరమిడ్. ఈ పిరమిడ్ ఏంటంటే అమ్మవారి దగ్గరైనా సరే, ఈ లక్ష్మీ యంత్రం దగ్గరైనా సరే పెట్టేది ఉంటే మనకు ఎప్పటికప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఆ పూజ రూమ్లో మొత్తం బూస్టింగ్ అవుతుంది. దాంతో మనకు ధనద్రోవ శక్తి పెరుగుతుంది. ఆ ధనద్రోవ శక్తి వలన మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది. కొన్ని అప్పుల బాధలు పోతాయి, బిజినెస్ కానీ పెరుగుతుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. దీనితో పాటు ఇంకా నేను ఒక 5 గోమతి చక్రాలు కూడా ఇస్తున్నాను. ఇట్లా ఈ గోమతి చక్రాలు ఇస్తున్నాను. ఈ గోమతి చక్రాలు 5 గోమతి చక్రాలు ఇచ్చినాక ఇవి కూడా పూజ అయిన తర్వాత ఒక 3 గోమతి చక్రాలు ఇంటి గుమ్మానికి కట్టండి. ఒక గోమతి చక్రము అమ్మవారి దగ్గర పెట్టండి. ఒక గోమతి చక్రం వచ్చి మీ షాప్ ఉంటే షాప్లో కానీ, ఆఫీస్లో కానీ, ఫ్యాక్టరీలో కానీ ఎక్కడైనా క్యాష్ బాక్స్లో పెట్టండి. అతి పవిత్రంగా పెట్టండి. ఏదైనా కూడా మన ఇంటికి అమ్మవారు వచ్చిందంటే ఎంతో పవిత్రంగా చూసుకోవాలా. అలాంటిది మీరు ఏం చేస్తారంటే తీసుకుపోతారో అలా పెట్టేసి దాన్ని ఎలా అంటే అసలు పూజ రూమ్లో నేను దగ్గర ఇప్పటికి ఒక 100-200 ఇళ్ళు చూశాను. ఎప్పుడు చూసినా పూజ రూమ్లో ఎంత అసలు అక్కడ చూస్తే అసలు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కానీ పాజిటివ్ ఎనర్జీ అనేది లేదు ఎప్పుడు చెక్ చేసినా కూడా. అలాంటిది మీరు అలా కాకుండా ఎప్పుడు నీట్గా ఉంచండి. చిన్న పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు ఎంత నీట్గా అయితే ఇల్లు ఉంటుందో పూజ రూమ్ అంత నీట్గా ఉంటేనే ఏదైనా పని చేస్తుంది, మీ మంత్రాలైనా ఏదైనా. కాబట్టి ఇది మీరు బుక్ చేసుకోండి. సంక్రాంతికి పూజలు అయిన తర్వాత మేము పంపిస్తాము. కాబట్టి మీరు మంత్రాలు కూడా ఇస్తాము. ఈ మంత్రాలు కూడా చెయ్యండి. మీరు చేసిన తర్వాతనే నేను చెప్పినట్టు చేయండి. ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఏం చేయాలని ఫోన్లు చేయకండి. నేను కావాలంటే మళ్ళీ ఒకసారి ఛానల్లో చెప్తాను నేను. కాబట్టి దీన్ని గమనించి మీరు బుక్ చేసుకోండి. ఓకే అండి. మరి అలాగే ఆర్థిక బాధలు పోవడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ధనలక్ష్మి యంత్రం ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పారు కదా. మరి అలాగే ఎంతోమంది భార్య భర్తల మధ్య ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సంతాన విషయంలో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు, సంతానం మంచిగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా. వీటన్నింటికి సంబంధించి కూడా మీ వద్ద ఏదైనా పరిష్కార మార్గం ఉందంటారా? ప్రతి దానికి నా దగ్గర పరిష్కార మార్గం ఉన్నది. అది ఏంటంటే పరిష్కార మార్గం నేను ఇస్తాను. దానికి సంబంధించిన మంత్రాలు ఏది కానీ మనం ఏదో తీసుకొని పోయి ఒకటి ఇట్లా తీసుకొని జేబులో పెట్టుకోగానే లేకపోతే పూజలో పెట్టుకోగానే కాదు. ఏదైనా మనం ఆ పరిష్కార మార్గానికి ఇచ్చిన మంత్రాలు చేయాలా, ఆ మంత్రం ఎలా చేయాలా, ఎలా కూర్చోవాలా, ఏ మాలతో చేయాలా, ఎన్ని చేయాలా అంత ఒక సిస్టమేటిక్గా ఇస్తాను నేను. ఏదో ఈ మంత్రం చదువు ఇన్ని వేల సార్లని కాదు. దానికి ఏమి నైవేద్యం పెట్టాలా, ఏమి ధూపం ఇవ్వాలా, మల్లెపూల అగరబత్తి ఇవ్వాలా, మామూలు అగరబత్తి ఇవ్వాలా, ఇలాంటి సిస్టమ్స్ అన్నీ ఇస్తాను నేను. ఎందుకంటే మా గురువుగారి దగ్గర నాకు అన్ని ట్రైనింగ్ అయ్యాను కాబట్టి. అయితే భార్యాభర్తల వలన ఇది నక్కజీతుల నారిమనండి. దీని వలన 3 మంత్రాలు ఇస్తాను నేను దీనికి. ఇది ఏంటంటే భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు వస్తే విడాకులకు అప్లై చేసిన వారు కూడా ఈ మంత్రం చేసిన తర్వాత మళ్ళీ కలిసి ఉన్న వారిని నేను ఒక 10 మందిని కావాలంటే చూపించగలుగుతాను. కానీ వాళ్ళందరినీ బయట పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఎప్పుడు సక్సెస్ స్టోరీస్ అనేది చెప్పను నేను. ఎందుకంటే ఎవరి సీక్రెట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇది విడాకులు తీసుకునేడానికి అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఈ మంత్రాలు చేసి మళ్ళీ సుఖ సంతోషాలతో ఉండి ఫారెన్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర. నేను ఈ దగ్గర ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇస్తున్నాను. ఇది భార్యాభర్తలను కలపడానికి చాలా నక్కజిత్తులు చేసుకుంటూ ఇద్దరిని కలుపుతుంది. ఇది అలాంటిది. దీనికి కూడా ఒక మంత్రం ఇస్తాను. ఇంకొకటి ఇదే ఐటెంకు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, ఆడవారు కానీ మగవారు కానీ, పెళ్ళిళ్ళు కావట్లేదు.
మెయిన్గా నా దగ్గరికి ప్రతిరోజు ఒక ఫోన్ వస్తుంది. సార్ మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు కావట్లేదు. ఏంటమ్మా ఆడపిల్లల డిమాండ్ ఉందని అందరూ అంటున్నారు, మీరు పెళ్ళిళ్ళు కావట్లేదని నేను అంటాను. లేదండి, చూసి చూసి వేసారిపోతున్నాం కానీ పెళ్ళిళ్ళు కావట్లేదు అంటారు. అలాంటి పెళ్ళిళ్ళను కూడా ఇది చేయడానికి ఇంకొక మంత్రం ఉంది. ఈ మంత్రం కూడా నేను ఇస్తాను. ఆ మంత్రంలో మధ్యలో ఎవరికైతే పెళ్లి కావాలో ఆ పెళ్లిగా కావలసిన బాబు లేకపోతే పాప వాళ్ళ పేరు చెప్పి మంత్రం చదవాలా. ఇది పెద్దగా పనేం కాదు, 14 రోజుల మంత్రము. దీంతో ఆ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు అవుతున్నాయి. కాబట్టి మీరు నక్కజితుల నారిమనేది. ఇంకొకటి చాలామంది అంటారు ఇంట్లో మాకు ఎవరో చేశారు. అసలు ఎవరు ఏం చెయ్యరు అసలు, కానీ వాళ్ళకు మెంటల్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు చేశారని. దానికి కూడా ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం ద్వారా కూడా ఈ చేసిన అనే ఫీలింగ్ అనేది పోతుంది. ఎలాంటి బాధలున్నా తొలగించడానికి నక్కజితుల నారిమని పనిచేస్తుంది. అలాంటి ఈ 3 మంత్రాలు ఇస్తాను నేను దీంతో పాటు. ఇది మీరు గమనించగలరు. ఓకేనండి. మరి మీరు కూడా జ్ఞానేశ్వర్ గారిని నేరుగా కలుసుకుని వాస్తు సమస్యలు వివరించవచ్చు. ఇంటిలో ఉన్న వాస్తు సమస్యలు తొలగే విధంగా పిరమిడ్లను అందిస్తారు. అలాగే వ్యాపారం అభివృద్ధి చెందడానికి కూడా వారి వద్ద పిరమిడ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మరి వాహన ప్రమాదాలను నివారించేందుకు వెహికల్ పిరమిడ్లు కూడా వారి వద్ద అందుబాటులో ఉన్నాయి. అలాగే మరి ధనలక్ష్మి యంత్రాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చారు కదా, ఆర్థిక బాధలు తొలగిపోయేందుకు ఈ ధనలక్ష్మి యంత్రాన్ని మరి ప్రత్యేకమైన ఆఫర్ రూపంలో అందిస్తున్నారు. పర్యటన వివరాలు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మరిన్ని వివరాలకు అలాగే వారి అపాయింట్మెంట్ కోసం వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? లావణ్య అండి. లావణ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్ణాటక. ఓకే, జ్ఞానేశ్వర్ గారితో మాట్లాడి మీ సమస్య ఏంటో తెలియచేయండి వారికి. నాకు సంతానం కలగట్లేదండి, పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. సంతానం కలగట్లేదా అమ్మా? నాకు కలగట్లేదు. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. గట్టిగా చెప్పండి సమస్య ఏంటో. నాకు కలగట్లేదు, 4 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై. నాగదోషాలు అవన్నీ చూసుకున్నారా అమ్మా ఆస్ట్రాలజీ? మా ఏం దోషాలు ఏం లేవు అన్నారు సార్, అంతకన్నా మామూలుగా ఉన్నది. కొంచెం ముందన్నారు నాగదోషము ఉన్నదన్నారు కొంచెం సార్. అంటే రావుకైతే పూజ చేసుకున్నాం సార్ అక్కడ కాళహస్తిలో. ఎక్కడ రావుకేతుల పూజలు ఎక్కడ చేసినా కూడా 3 నెలల నుంచి 6 నెలల వరకు పనిచేస్తుందమ్మా. తర్వాత మళ్ళీ చేస్తూనే ఉండాలా. అలా కాకుండా మీరు ఏం చేయండి, ఒక విగ్రహ ప్రతిష్టాపన చేయండి. జంట నాగుల విగ్రహ ప్రతిష్టాపన ఎక్కడన్నా గుళ్ళో చేయండి. 7 జన్మల వరకు మీకు మళ్ళీ నాగదోషం అనేది లేకుండా ఉంటుంది. మీ పిల్లలకు కూడా నాగదోషాలు అనేది రాకుండా ఉంటుంది. విగ్రహ ప్రతిష్టాపన చేసిన 3 నుంచి 4 నెలల లోపల మీరు ఒక శుభవార్తతో మళ్ళీ ఇదే ఫోన్ చేసి చెప్తారు. మీరు విగ్రహ ప్రతిష్టాపన చేయండి. విగ్రహ ప్రతిష్టాపన చేసే గుడులు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు, నాగదేవాలయాలు. దానిలో చేయండి. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు పూజలు చేస్తున్నారు. ఎక్కడో దగ్గర గుడి ఉంది కదా అక్కడ చేస్తే అక్కడ ఎవరు చేయట్లేదు. ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసే స్పెషల్గా ఉన్నాయి గుళ్ళు. దానిలో మాత్రం ప్రతి ఒక్కరు అందరూ పాలు పోయడం అది చేయడం చాలా పూజలు చేస్తున్నారు. కాబట్టి మీరు అది చేయండి. 3 నుంచి 4 నెలల్లో మీకు పాపో బాబో పుడతాడు. ఓకే అండి. మరి అలాగే ఎంతో మంది వ్యాపారంలో ఇబ్బందులు అంటుంటారు. దానికి సంబంధించి పిరమిడ్ల ద్వారా మీరు శక్తిని అందిస్తున్నారు, బాగానే ఉంది. కానీ చాలా మంది వ్యాపారంలో అనేక ఇబ్బందులతో పాటు కోర్టు కేసులతో కూడా బాధపడుతున్నారు కదా, అటువంటి వారికి సంబంధించి మీ వద్ద పరిష్కార మార్గం ఉందంటారా? ప్రతి పరిష్కారానికి మార్గం ఉందమ్మా నా దగ్గర. అయితే కొన్ని చెప్పాలంటే దానికి టైం చాలా వేస్ట్ అవుతుందని చెప్పి, అంటే ఆఫీస్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెప్పిందే అడుగుతున్నాడు, అడిగిందే అడగడం. దీనివల్ల నాకు కూడా విసుకొస్తున్నది. అందుకోసం నేను కొట్టించాను. కోర్టు కేసులున్నా, వ్యాపారంలో ప్రాబ్లమ్స్ ఉన్నా, వ్యాపారంలో తాంత్రిక శక్తి ద్వారా ఎవరైనా ఏదైనా చేసినన్నా కూడా అద్భుతమైన గుటిక ఉన్నది నా దగ్గర. మామూలుగా గోమతి డాలర్ అంటే ఈ సైజు ఉంటుంది. ఈ సైజు గోమతి డాలర్లు ఎవరు పడితే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు, ఎలా పడితే అలా చేస్తున్నారు. అయితే ఇది పవర్ ఉంటుంది కానీ దీనిలో 5% కంటే ఎక్కువ పవర్ ఉండదు. అలాంటిది నేను అతి కష్టం మీద అరుదైన గోమతి డాలర్లు నేను దొరకబట్టాను. ఇది చాలా కష్టపడి సంపాదించాను. ఇది గోమతి డాలర్ అండి. ఇది ఇంత పెద్ద గోమతి డాలర్ మీరు ఇంతవరకు చూడలేకపోవచ్చు ఎవరైనా కూడా. ఈ గోమతి డాలర్ను మీరు పూజలు చేసి షాప్లో కానీ, తాంత్రిక శక్తులు ఉన్న కాడ కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా సరే దీనికి 3 మంత్రాలు ఇస్తాను. దీని వలన కూడా తాంత్రిక శక్తి ఒకటి పోతుంది. వ్యాపార అభివృద్ధి జరగడానికి కూడా ఇది చాలా సహకరిస్తుంది.
డబ్బులు ఆపడానికి కూడా ఇది సహకరిస్తుంది. నక్కజిత్తుల నార్యమని ఎలా అయితే పనిచేస్తుందో అదేమో డబ్బులు ఆపడానికి పనిచేసి ఇది డబ్బులు తీసుకురావడానికి పనిచేస్తుంది. అంటే ఈ రెండు కాంబినేషన్ కనుక ఉండేది ఉంటే వాళ్ళకు ఒక 3 to 4 months లోపల వాళ్ళు నేను చెప్పిన పూజలు చేసిన తర్వాత వాళ్ళు అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటారంటే ఆ డబ్బులు కానీ దేంట్లో కానీ వాళ్ళు చాలా బాగా ఉంటారు. ఇంకోటి ఇది కోర్టు కేసులకైనా కూడా పనిచేస్తుంది. పిల్లలు తప్పిపోయి పారిపోయిన వాళ్ళకు కూడా దీనికి ఒక మంత్రం ఉన్నది, ఇది కూడా చేస్తుంది. తాంత్రిక శక్తి ఎలాంటి దానికైనా సరే నేను ఇచ్చిన మంత్రాలతోటి పెద్ద గోమతి డాలర్, ఒరిజినల్గా గోమతి చక్రం అంటారు, అయితే అందరు ఇప్పుడు గోమతి డాలర్ అంటున్నారు కాబట్టి నేను గోమతి డాలర్ అంటున్నాను. ఇది మీరు ఇంత పెద్ద సైజు తీసుకోండి. గవర్నమెంట్ ఆఫీసులలో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇది కనుక మనం జపం చేసి వాళ్ళు జేబులో పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది అలాంటిది. దీంతో పాటు ఒక నెగిటివ్ ఫోర్స్ పెండెంట్ కూడా తీసుకుంటే ఒక గోమతి చక్రము, నక్కజితుల నారిమని నెగిటివ్ పెండెంట్స్ తీసుకుంటే ఆ మనిషికి తిరగనేది ఉండదండి. ఇక అలాంటి ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి. ఏదైనా కూడా రీసెర్చ్ చేసి నేను అది పవర్ ఎలా ఉంది అనేది చూసుకున్న తర్వాతనే నేను ఏదైనా కూడా చెప్తాను. మీకు ఇన్ని రోజుల నుంచి దీని గురించి చెప్పలేదు నేను. నాకు ఇది దొరకడం చాలా కష్టమైంది. అతి తక్కువ ఐటమ్స్ దొరికాయి. ఇది చాలా మటుకు ఏంటంటే ఖాళీ ఒక 20-25 మంది కంటే ఎక్కువ ఇవ్వలేను. కాబట్టి మీరు గమనించండి. దీనికి మంత్రాలు కూడా నేను ఇస్తాను. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? టీవీ చూడొద్దండి, చెప్పండి మీ పేరు. టీవీ చూస్తున్నారు మీరు, చెప్పండి పేరు చెప్పండి. నా పేరు సి రవికుమార్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, మీకు ఉన్నటువంటి వాస్తు సమస్య ఏంటో జ్ఞానేశ్వర్ గారికి తెలియచేయండి. చెప్పండి. రవికుమారా? రవికుమార్ సార్. చెప్పండి రవికుమార్ గారు. ఏంటంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తాను. ఆ జాబ్ సరిగ్గా లేదు. అది ఈ మధ్యకాలంలో నేనైతే వేరే వ్యాపారం చేయాలనుకుంటున్నాను. నా పేరు పైన ఏమన్నా వాళ్ళ మీరా లేదా సార్ చెప్పండి. ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నారు? అదే నేను సిమెంటు కడ్డీ వ్యాపారం చేయాలనుకుంటున్నాను. చేయండి, పర్లేదు. ఏ వ్యాపారమైనా చేయండి. మీకు నడవకపోతే నేను నడిపిస్తాను. అంటే నేను వచ్చి కూర్చోవడం కాదు, మంత్రాలు ఇస్తాను నేను. మంత్రశక్తి ద్వారా మీరు చైతన్యం పొందుతారు. మీరు చైతన్యం పొందిందంటే ఆటోమేటిక్గా మీ వ్యాపారం కూడా బాగుంటుంది. మీరు చేయండి, ఏ వ్యాపారమైనా చేయండి. మంచి వ్యాపారాలు చేయండి, నీతిగా చేయండి, న్యాయంగా చేయండి. ఓకే అండి, చాలా వివరంగా తెలియజేశారు. అలాగే మీరు వీటన్నిటి గురించి తెలియజేస్తూనే నెగిటివ్ ఫోర్స్ గురించి సంబంధించి ఒక పెండెంట్ అన్నారు కదా, మరి నిజంగా ఎంతో మంది నెగిటివ్ ఫోర్స్ ఉండటం వల్ల ప్రభావానికి లోన్ అవటం చాలా బాధలు పడుతున్నారు కదా, దానికి సంబంధించి మీరు చెప్పిన పెండెంట్ గురించి, దాని వల్ల ఉండే ఫలితాల గురించి చెప్పండి. చెప్తానమ్మా. ఇది నెగిటివ్ ఫోర్స్ పెండెంట్ అండి. ఫస్ట్ ఈ పెండెంట్ వేసుకోవడం కంటే ముందు నెగిటివ్ ఫోర్స్ అంటే ఏంది అనేది చాలామంది నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే ఇవాళ రేపు చదువుకున్న వారికి ఏమో తెలిసిపోతుంది నెగిటివ్ ఫోర్స్ అంటే ఏందనేది తెలుస్తుంది. మాలాంటి ఏజ్డ్ వాళ్ళు ఏంటంటే నెగిటివ్ ఫోర్స్ అంటే ఏంటండి అని అడుగుతున్నారు చాలామంది. నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. నెగిటివ్ ఫోర్స్ అంటే మన భాషలో చెప్పాలంటే నరఘోష అండి. గాలి, ధూళి, నరఘోష 27 రకాలు అంటారు కొందరు, 34 రకాలు అంటారు. దీనిలో ఎన్ని రకాలున్నా నరఘోషలే. చిన్న పిల్లలకు తొందరగా తాకుతుంది, మనలాంటి వయసున్న వారికి తొందరగా తాకుతుంది, మధ్య వయస్కులకు తక్కువ ఉంటుంది, స్టూడెంట్స్కు బాగా ఉంటుంది నెగిటివ్ ఫోర్స్ అనేది. అంటే నరఘోష. ప్లస్ మున్సిపల్ ఆఫీసులలో కానీ, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులలో కానీ, ఎనీ ఆఫీస్ ఏదైనా సరే పబ్లిక్ తిరిగే ఆఫీసులలో వాళ్ళకు నెగిటివ్ ఫోర్స్ చాలా ఉంటుందండి. వాళ్ళు మెంటల్గా కూడా చికాకు అవుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. నాకు నిన్న అతను వచ్చి చెప్తే నేను చాలా విచిత్రంగా నేను ఆశ్చర్యపోయాను. నేను అసలు అది చెప్పన్నా వద్దా కూడా నాకు ఐడియా లేదు, తెలియదు. ఏంటంటే సార్ నేను గుడికి పోతే కూడా నాకు ఏదో నెగిటివ్ థింకింగ్ వస్తున్నది అమ్మవారిని చూస్తే అని అన్నాడు. అంటే తప్పునైనా అలా అనకూడదు. అంటే అలా వస్తుంది సార్, నన్ను ఏం చేయమంటారు సార్, అందుకే గుడికి కూడా వెళ్ళట్లేదు నేను అంటాడు. అంటే నేను అన్నాను, ఇది వేసుకోండి, మీరు 10 రోజుల వరకు గుడికి వెళ్ళకండి, 10 రోజుల తర్వాత గుడికి వెళ్ళండి, అప్పుడు నన్ను కలవండి, మీకు ఎలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చినా కూడా అప్పుడు నేను మీకు ఫ్రీగా నేను ఏదైనా చేస్తాను అంటే సరే మంచి సార్ అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. అంటే నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ థాట్స్ అనేది అలా వస్తాయి.
ఎవరిని చూసినా ఏదో ఒక రకమైన నెగిటివ్ థాట్స్ వస్తాయి. అతను మనల్ని కొంచెం ఖచ్చితంగా చూసిండు అనుకోండి, చూస్తే కూడా వీడు నన్ను చూస్తున్నాడు, కథం నా మీద ఏదో నరఘోష వచ్చేసింది అని చెప్పి ఫీలింగ్లోకి వస్తున్నారు. అలాంటివన్నీ తీసేస్తుంది. నెగిటివ్ ఫోర్స్ అంటే అదేనండి. ఇది నెగిటివ్ ఫోర్స్ కనుక మన బాడీలో తీసేసినామంటే ఆటోమేటిక్గా వారం 10 రోజుల్లో మొత్తం సెట్ అయిపోయి మనం అందరితోటి క్లోజ్గా ఉండడము, వాళ్ళు మనతోటి మాట్లాడడము, కోపం రాకుండా ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు నెగిటివ్ ఫోర్స్ అంటే ఇది వేసుకోవడము. ఇంట్లో ఉన్నవారందరూ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంట్లో ఉన్నవారందరూ కనుక ఇది వేసుకుంటే ధనద్రోహ శక్తి బూస్టర్ బాక్స్ కూడా పెట్టుకోవాల్సిన పని లేదు, అంత బాగా ఉంటుంది. కాబట్టి మీరు ఇవి వేసుకోండి. చాలా వరకు పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైనా చదువు సరిగా రాలేదన్నా కూడా ఇది వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకుంపేట అండి. ఓకే, వాస్తుకు సంబంధించి మీ సమస్య ఏంటో జ్ఞానేశ్వర్ గారికి తెలియచేయండి, మాట్లాడండి గారితో. చెప్పండి అమ్మా విజయలక్ష్మి గారు. అదే మా అమ్మాయికి పెళ్ళి 5-6 ఏళ్ళు అయిందండి. ఇంకా సంతానం కలగలేదు. సంతానం ఉందా లేదా కనుక్కుందాం. ఓకే అండి. నాగదోషాలు ఏమైనా చూసుకున్నారా అమ్మా? కొన్ని మధ్య శ్రీకాళహస్తిలో రాహుకేతువులు పూజ జరిపించుకున్నారండి. అయితే ఒక విగ్రహ ప్రతిష్ఠ కళ్యాణం కూడా చేయించారండి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠికి. ఎన్ని రోజులు అయిందమ్మా చేయించి, కళ్యాణం చేయించి? మొన్ననేనండి, మొన్న నెల అయిందేమండి. చూడండి, ఒక 3-4 నెలలు చూడండి, ఒక 3-4 నెలలు చూడండి. అప్పుడు కాకపోయేది ఉంటే ఒక విగ్రహ ప్రతిష్టాపన చేయండి. చేస్తే మీకు మళ్ళీ ఒక 3-4 నెలల లోపల మీకు కంపల్సరీ మన్మడో మన్మరాలో వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు అది చేయండి. విగ్రహ ప్రతిష్టాపన చేస్తే మాత్రం నేను ఇప్పుడే చెప్పాను ఒకరికి, కాలర్కు, మీరు కూడా చేయండి. 7 జన్మల దోషాలు పోతాయి. మళ్ళీ ఎప్పుడు రిఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉంటాం అన్నట్టు, మళ్ళీ పుట్టినా కూడా ఫ్రెష్గా ఉంటాము. కాబట్టి ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసి దానికి పూజలు చేయండి. ఓకే అండి, మరి మీకు కూడా వాస్తు సమస్యలు ఉన్నట్లయితే జ్ఞానేశ్వర్ గారిని నేరుగా సంప్రదించండి. పిరమిడ్ల ద్వారా వాస్తు సమస్యలను అధిగమించే శక్తితో పాటు పిరమిడ్లను కూడా అందిస్తారు. అలాగే వ్యాపార అభివృద్ధికి సంబంధించి, అలాగే మరి వాహన ప్రమాదాలను నివారించేందుకు సంబంధించి అనేక రకాల పిరమిడ్లు వారి వద్ద అందుబాటులో ఉన్నాయి. అలాగే మరి స్థలాలు అమ్ముడుపోయినప్పుడు సేల్ ట్రీట్మెంట్ కూడా వారి వద్ద అందుబాటులో ఉంది. అలాగే కరీంనగర్ పర్యటనలు కూడా చేస్తున్నారు. పర్యటనలో భాగంగా కూడా వారిని నేరుగా కలవచ్చు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మరి అష్టైశ్వర్యాన్ని అందించే ధనలక్ష్మి యంత్రాన్ని అందిస్తున్నారు. భార్యాభర్తలు సంతాన సమస్యలను నివారించే మరి ఎన్నో రకాల మరి అందిస్తున్నారు. యంత్రాలతో పాటు గోమతి చక్రాన్ని వ్యాపారం, అలాగే కోర్టు సమస్యలు అధిగమించే విధంగా దాన్ని కూడా అందిస్తున్నారు. అలాగే నెగిటివ్ ఫోర్స్ కి సంబంధించి ఒక లాకెట్ ని కూడా అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు అలాగే వారి అపాయింట్మెంట్ కోసం వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు మానవుడు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలు అధిగమించేందుకు మీ వద్ద ఉన్న అన్ని రకాల పరిష్కార మార్గాల గురించి వివరంగా చెప్పారండి. ధన్యవాదాలు. ఇది నాటి పిరమిడ్ వాస్తు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. పూర్తి వివరాలకు సంప్రదించండి సిహెచ్ జ్ఞానేశ్వర్ వాస్తురత్న. ఇంటి నెంబర్ 1 మరియు 2, 8-3-231/W/70, కృష్ణానగర్ ఎక్స్ రోడ్, HDFC బ్యాంక్ ఎదురుగా, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,45,000. ఫోన్ నెంబర్స్ 9700498999, 9700029899.